నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూసినట్లయితే టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు తల్లికి జలహారతి అంటూ మరో ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మరి అసలు ఎందుకు టీడీపీ తెలుగుదేశం పార్టీ కానివ్వండి నదుల అనుసంధానంపై ఎందుకు అంత ఫోకస్ పడుతుంది, వీటితో ప్రయోజనాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఓ కామన్ మ్యాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో చూస్తున్నాము. గతంలో చూసినట్లయితే ఎన్టీఆర్ కూడా తెలుగు జాతికి గంగా ప్రాజెక్ట్ని అందించారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే పోలవరం అమరావతిని పరుగులు పెట్టిస్తున్నా సరే దాదాపు 70 నుంచి 80 వేల ఖర్చుతోటి గోదావరి జలాలను బనకచర్లకు అందించాలని చెప్పి ఓ భారీ ప్రాజెక్ట్ని సిద్ధం చేస్తున్నారు. ఎందుకు ఎప్పుడు కూడా టీడీపీ నదుల అనుసంధానంపై ఫోకస్ చేస్తుంది? దీంతో ప్రయోజనం ఏంటి సార్? ఒకటి, తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడం కోసం పుట్టిన పార్టీ. ఒకప్పుడు మద్రాసీలు అని పేరు పెట్టి పిలిచే రోజుల్లో మేము మద్రాసీలం కాదు, మాది తెలుగు జాతి, మాది తెలుగుదేశం అంటూ సగర్వంగా చాటింది తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకొని రావడం జరిగింది. అప్పటి వరకు ఢిల్లీలో ముఖ్యమంత్రిని నిర్ణయిస్తే గల్లీలో ప్రమాణం చేసే రోజుల నుంచి గల్లీలో ప్రజలు ఎన్నుకుంటే ఆ ప్రజల చేత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఢిల్లీని కూడా గలగల్లాడించొచ్చని ఎన్టీ రామారావు గారు నిరూపించారు. అదేవిధంగా పార్టీ పెట్టిన 4 ఏళ్లలోనే దేశానికే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా తెలుగు వాళ్ళ కోసం పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఒకటే లక్ష్యం, తెలుగుదేశం పార్టీ లక్ష్యం తెలుగు ప్రజలకి మన వంతుగా మన తెలుగు ప్రజలు అత్యున్నత స్థాయిలో ఉండడానికి, అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండడానికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొని వచ్చిన తర్వాత అప్పటి వరకు మన తెలుగు నేలల్లో ముఖ్యంగా ఈ తెలుగు ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయి అప్పుడు 3 ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్ర, అదేవిధంగా రాయలసీమ ఈ ప్రాంతాల్లో తీసుకుంటే ముఖ్యంగా కరువు అనేది ఉండేది. అదేవిధంగా నీళ్లు ముఖ్యంగా రాయలసీమ అయితే కరువుతో అల్లాడుతూ ఉండేది. అప్పటి వరకు ఏంటంటే గతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ముఖ్యమంత్రులుగా నీలం సంజీవ్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదరం సంజయ్ గారు ఇలాంటి ఎంతోమంది రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించినా ఏనాడుగాని రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని ఎవరు ఆలోచించలేదు. కానీ ఎన్టీ రామారావు గారు రాయలసీమకు నేను నీళ్ళు అందిస్తాను అనే లక్ష్యంతో ఆ రోజు తెలుగు గంగా ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. ఆ తెలుగు గంగా ప్రాజెక్టు లక్ష్యం ఏంటంటే పక్కనున్న తమిళనాడు రాష్ట్రానికి నీళ్ళు అందించడం, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ సాగునీరు, అక్కడ వాళ్ళకి తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉండేది. ఆ రోజు ఇందిరాగాంధీ దగ్గర మనకు ఈ ఒక ఎంఓయూ లాగా జరిగితే, ఒక ఒప్పందం జరిగితే ఆ ఒప్పందంలో ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పడం జరిగింది, మేము పైప్ లైన్ ద్వారా అయితే ఒప్పుకోము, మేము కాలువ ద్వారా నీళ్ళు అందిస్తామని చెప్పి ఆ తెలుగు గంగా ప్రాజెక్ట్ని ముఖ్యంగా నెల్లూరు జిల్లా, ఇటు కర్నూలు జిల్లా, ఈ విధంగా రాయలసీమలో అనేక ప్రాంతాలకి తెలుగు గంగా ద్వారా నీళ్ళు అందించారు. అదేవిధంగా తమిళనాడుకి త్రాగునీరు, ఈ తెలుగు రాష్ట్రానికి సాగునీరు అందించడం జరిగింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మనం చూసుకుంటే తెలంగాణ అయినా, ఉత్తరాంధ్ర అయినా, కోస్తాంధ్ర అయినా, అదేవిధంగా రాయలసీమ అయినా, ఏ ప్రాంతం తీసుకున్నా దాదాపుగా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో 90% ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలైనవి, పూర్తయినవి. అంటే ఏంటంటే మనం నీళ్ళు అందిస్తే బంగారం పండిస్తారు మన రైతులు అని నమ్మి తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఆ విధంగా ఆవశ్యకత ప్రజలకు అందరికీ చూపించి నీళ్ళు అందించింది. ముఖ్యంగా మనం తీసుకుంటే ఈరోజు ప్రపంచానికే అన్నపూర్ణగా, భారతదేశానికి అన్నపూర్ణగా మనం ఆంధ్రప్రదేశ్ని చెప్పుకుంటాం. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా అన్నపూర్ణ అంటే మనం పంటలు పండించడం, ఈ విధంగా ఆహార ధాన్యాలని అందించడం. ఆ విధంగా అందించాలంటే రైతులకు నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే వాళ్ళు బంగారాన్ని పండిస్తారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఇరిగేషన్కి మొదటి నుంచి కూడా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఎన్టీ రామారావు గారు తెలుగు గంగా ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, మనం చూసుకుంటే ఈ తెలంగాణలో కూడా నాగార్జున సాగర్ కుడి కాలువ ఎడమ కాలువ కావచ్చు, శ్రీశైలం కుడి కాలువ ఎడమ కాలువ కావచ్చు, మనం తీసుకుంటే ఉత్తరాంధ్రలో తోటపల్లి రిజర్వాయర్ కావచ్చు, వంశాధార నాగవల్లి పైన కాలువలు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చేసుకుంటూ గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు చేసేవాళ్ళు. మళ్ళీ రాజకీయ పరిణామాలు మారాయి, రాష్ట్రాల విభజనలు జరిగాయి. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మనం చూసుకుంటే పట్టిసీమ అనేది కట్టడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ని ప్రయారిటీగా తీసుకోవడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అవ్వడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పైన ఫోకస్ చేసి దాదాపుగా 70% పైగా ఆ రోజు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దానికి ముందుగా పట్టిసీమ 2 నదుల్ని అనుసంధానం చేశారు. తొలిసారి ఈ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ప్రాజెక్టు. అదేవిధంగా ఇవన్నీ చేసి ఆ రోజు కూడా ఇరిగేషన్కి ప్రయారిటీ ఇచ్చారు. మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో కూడా అనేక ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నా జీవిత లక్ష్యం ఒకటే,
తెలుగు నేలపైన ప్రతి ఎకరాకి నీళ్ళు అందించడమే నా లక్ష్యం అంటూ చంద్రబాబు నాయుడు గారు మరొక కొత్త ప్రాజెక్టుతో, ఈ ప్రాజెక్టు కొత్తది కాదండి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు 2018 ఆ టైంలో దీనికి సంబంధించిన డిపిఆర్లు అన్నీ రెడీ చేయడం జరిగింది. ఆ రోజు దురదృష్టవశాత్తు అధికారం పోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా గాలి కొదిలేసింది. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా మనం ప్రయారిటీగా తీసుకోవాలి, దీనికి పేరు, ఇది నా పేరో ఇంకొకరి పేరో కాదు, మన తెలుగు తల్లికి జలహారతి అని పేరు పెడదాం. ఎందుకంటే ఈ తెలుగు నేలపైన ప్రతి ఒక్క ఎకరాకి నీళ్ళు అందించే లక్ష్యం కాబట్టి తెలుగు తల్లికి జలహారతి అనే లక్ష్యంతో ఇది కంప్లీట్ చేయడమే నా జీవిత ఆశయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీన్ని ఎలాగంటే గోదావరి జలాల్ని కృష్ణానదిలోకి తీసుకొని వచ్చి, కృష్ణా జలాల్ని బొల్లపై రిజర్వాయర్కి తీసుకొని వచ్చి, అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కి తీసుకొని వస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఏ విధంగా అంటే ఈరోజు మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆ పైన ఉన్న ఉత్తరాంధ్రకి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లాకి నీళ్ళు అందించడం జరుగుతుంది. ఇటు 2 గోదావరి జిల్లాలకు ఎల్లప్పుడూ నీళ్లు, ఎందుకంటే గోదావరి లాంటి నదులు ఉన్నాయి కాబట్టి నీళ్లు ఉంటాయి. ఆ తర్వాత గోదావరి జలాలు సముద్రంలో వేస్ట్ అవ్వకుండా వాటిని కృష్ణానదికి తీసుకొని వచ్చి కృష్ణా జలాలు కృష్ణా డిస్టిక్, గుంటూరు డిస్టిక్ ఇవ్వడం. అక్కడి నుంచి ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉంది, వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది పూర్తయితే మన ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఏంటంటే సస్యశ్యామలం అవుతుంది, కరువును వెళ్ళగొట్టగలుగుతాం. అందుకని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి అదేవిధంగా ఈ తెలుగు తల్లి జలహారతి ప్రాజెక్ట్ కింద బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కి నీళ్ళు తీసుకొని వచ్చి ఈ బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏంటంటే మొత్తం రాయలసీమకు నీళ్ళు అందించవచ్చు. ఏ విధంగా అంటే మనం ఇప్పుడు ఏ విధంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ వరకు కంప్లీట్ అవుతుంది. అక్కడ నుంచి కర్నూలు జిల్లాకు నీళ్ళు వస్తాయి. కర్నూలు జిల్లా నుంచి అనంతపురం, కడప, నెల్లూరు, ఈ విధంగా అన్ని ప్రాంతాలకు, అంటే ఆ పక్కన శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇక్కడ నెల్లూరు అటు కర్నూలు వరకు అన్ని ప్రాంతాలకి నీళ్ళు అందించగలిగితే ఉద్యానవన పంటలు మనం ప్రోత్సహించగలుగుతాం. అదేవిధంగా వరిని ఇంకా దాన్ని పండించేదానికి మనం ప్రోత్సహించగలుగుతాం. ప్రతి ఒక్క పంటల్ని పండించగలుగుతాం. ప్రపంచానికే అన్నపూర్ణగా మన తెలుగు రాష్ట్రాలు నిలబడతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్టార్ట్ చేస్తే దాదాపుగా 70 లక్షల మందికి పైగా త్రాగునీరు, దాదాపుగా 7.65 లక్షల ఎకరాలకు పైగా కొత్తగా సాగులేకి భూములు వస్తాయి. ఈ విధంగా ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడం వల్ల దీనికోసం చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తామని చెప్తూ ఉన్నారు. రానున్న 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ తెలుగు జాతికి అంకితం చేస్తామని చెప్పడం జరిగింది. ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కమిట్మెంట్ని మనకు చూపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ఈ తెలుగు నేలని అభివృద్ధి చేయాలి, నా జీవిత ఆశయం తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసించే విధంగా ఉండాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉండే రైతులకి అండగా నిలబడడానికి రేపు భవిష్యత్తులో కరువు అనేదే లేకుండా నీళ్ళు అనేది నిరంతరాయంగా నీటి సమస్య, నీటి కొరత లేకుండా ఈ ప్రాజెక్టులన్నింటినీ మనం ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నదుల అనుసంధానం చేయడం వల్ల నీటి సమస్యకు చెక్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో వరదలు వస్తూ ఉన్నా కానీ ఇంకా అక్కడ నీటి సమస్య ఉంది. ఆ నీటి సమస్య లేకుండా మనం అక్కడ చెక్ పెట్టాలి. రాయలసీమ లాంటి ప్రాంతంలో వర్షపాతం తక్కువ ఉంది. ఆ వర్షపాతం తక్కువగా ఉందంటే ఇప్పుడు గోదావరి, కృష్ణా జలాలు అనేది సముద్రంలో కలిసిపోతున్నాయి. అవి అటు సముద్రంలో కడకుండా వృధా కాకుండా అవుట్ని మనం ఇటు మళ్లించగలిగితే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల కావచ్చు, ఈ విధంగా కాలువల ద్వారా కావచ్చు, మళ్లించగలిగితే ఇక్కడ ప్రతి ఎకరాకి నీళ్ళు అందిస్తాం. ఈ విధంగా ఏంటంటే నీటి సమస్య అనేది మనం లేకుండా చేస్తే పరిశ్రమలు వస్తాయి. మన పిల్లలకి ఇక్కడ అనేక విధంగా ఎవరైతే అగ్రికల్చర్ పైన ఉన్నారో వాళ్ళు అగ్రికల్చర్ చేస్తారు. అదేవిధంగా మనం కొత్తగా ఏమైనా పరిశ్రమలు వచ్చినా ఎవరికైనా కానీ నీటి సమస్య అనేది ఉంటే ఈరోజు చూస్తే పెద్ద పెద్ద నగరాలు, చెన్నై లాంటిది కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, ప్రతి ఒక్క నగరానికి నీటి సమస్య అనేది ఉంది ప్రతి ఒక్క దగ్గర ఈ భారతదేశంలో. కానీ నీటి సమస్య అనేది లేకుండా మనం చేయగలిగితే మన రాష్ట్రం ఒక సువర్ణాధ్యాయంగా మారుతుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఖచ్చితంగా రానున్న 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ తెలుగు జాతికి అంకితం చేస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ పార్టీ, అందుకని ఈ తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంది. అందుకని ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ తెలుగు నేలకి అంకితం చేస్తాం. ప్రతి ఒక్క ఎకరాకి నీళ్ళు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచనలకి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ఆయన ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ